తెల్లవారుజాము నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఏ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వనున్నారు భక్తులకి. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఇక్కడ మనకి నాగరాజయ్య గారు ఉన్నారు. అయ్యగారు నమస్తే అండి. మహాదేవ. అంటే ఇప్పుడు ఈ దసరా సందర్భంగా శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఆలయానికి కూడా కొత్త హంగులు ఆర్భాటం అంతా కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అమ్మవారు ఈ రోజు ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు, అలానే దసరా వరకు ఏ ఏ రూపంలో దర్శనం ఇస్తారు? భద్రకాళి శరణమ్మ అమ్మవారు నవరాత్రులు ఆశ్వీజ మాసము పాడ్యమి నుంచి దశమి వరకు మనకు నవరాత్రులు, ఏకాదశి అంటే తెల్లవారి సామ్రాజ్య పట్టాభిషేకము అమ్మవారితో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. మొదటి రోజుగా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువు వలె అమ్మవారు మనల్ని పాలించే తల్లిగా ఇప్పుడే పుట్టి రేపు అన్నపూర్ణగా, ఎల్లుండి గాయత్రి మాతగా, 4వ నాడు లక్ష్మీదేవిగా, 5వ నాడు భవానిగా, 6వ నాడు భువనేశ్వరిగా, ఈసారి ఒక రోజు ఎక్కువ వస్తుంది, 7వ నాడు సరస్వతిగా, 8వ నాడు దుర్గాగా, 9వ నాడు మహిషాసురమర్దినిగా. ఈ విధంగా మనకు అమ్మవారు 9 రోజుల పాటు 9 విధాల రూపంలో దర్శనమిస్తుంది. విజయదశమి నాడు విజయదుర్గాగా మనల్ని అందరినీ అనుగ్రహించి మనకు శత్రువులు లేకుండా మనందరినీ కూడా అభయముద్రలతో అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. ఈ సంవత్సరము భద్రకాళి ఆలయము ఇంకా వైభవం సంచరించుకుంది. మాడవీధుల నిర్మాణంతో ఆలయానికి కొత్త స్థలము పెరగడము, కొత్త ఊపు కూడా వచ్చిందనొచ్చు. అదేవిధంగా ఆలయం చుట్టూ కూడా ఈసారి విశేషమైన కళలన్నీ కూడా ధర్మకర్తలందరూ కూడా ఆలయ రూపురేఖలు అయితే మారబోతున్నాయి, స్పష్టంగా కనిపిస్తుంది అది మాకు. ఆలయ రూపురేఖలు కూడా మారాయి. కొంచెం పబ్లిక్ జనసాంద్రత కూడా పెరిగింది. ఇప్పుడు ఎంతమంది వచ్చినా తట్టుకునే పరిస్థితి ఆలయానికి వచ్చినది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరుగుతుంది. అయితే అమ్మవారిని దర్శించేటి తాత్పర్యం మనం తెలుసుకోవాలి. అమ్మవారి ఆలయానికి వచ్చి ఎంత ఆలస్యంగా దర్శనం చేసుకుంటే అంత గొప్ప భక్తునిగా అమ్మవారు హృదయంలో మనం నిలుస్తాం. కానీ అంగులు ఆర్భాటాలతోటి, పైరవీలతోటి, అధికారంతో భగవంతుని దర్శనం చేసుకుంటాం, కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేము. అంటే ఈ గుడిలో ఉండే అదృష్టం, అంతసేపు ఉండే అదృష్టం కలిగిస్తుంది అమ్మ, అది అర్థం చేసుకోలేకపోతున్నారంటారా? అంతే కదా. భక్తులకు మనవి ఏంటంటే, సరే తిరుపతి వెళ్తున్నాము, మనం 4-5 రోజులైనా ఉండవలసిన పరిస్థితి వస్తే ఉంటున్నాము బ్రహ్మోత్సవాలలో. మన అమ్మ భద్రకాళి అమ్మవారు కూడా అంత సమయం మనకు పట్టకపోవచ్చు, 2-3 గంటలు ఆలస్యంగా అయినా కూడా అమ్మవారిని ఎంత ఆలస్యంగా దర్శనం చేసుకున్న వారికి అంత విశేషమైన పుణ్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. నిలబడ్డంతసేపు అమ్మవారిది ఒకటే నవదుర్గా నామము, భద్రకాళి శరణమ్మ అనే నామను ఉచ్చరిస్తూ ఆ లక్ష జపం చేసినట్టయితే అమ్మవారికి మనం అంతసేపు కనుక నిలబడి దర్శనం చేసుకున్న వాడే భక్తుడు. అంటే ఇక్కడ ఆలయంలో ఇంకో ప్రత్యేకత, ఈ రోజు ఖచ్చితంగా పెద్ద ఎత్తున భక్తులు అందరూ వచ్చి అమ్మవారిది ఇక్కడ దీక్ష తీసుకుంటారు, భవానీమాల. ఎక్కడ విజయవాడ కానివ్వండి అక్కడ ప్రత్యేక ఆలయాల్లో, అలానే ఇక్కడ మన తెలంగాణలో భద్రకాళి ఆలయం అంటే ఒక తెలంగాణ కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తున్నారు. అమ్మవారి మహిమ అలాంటిది. ఈ భవానీమాల యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడే తీసుకోవడానికి? భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. లలితా సహస్రనామంలో చెప్పబడ్డది. అమ్మవారు భవానీమాల, దుర్గా, భద్రకాళి అంతా ఒకటే. ఈ మాల వేసుకొని అమ్మవారి సాన్నిధ్యంలో 9 రోజులు గడపడం అంటే 9 మాసములు మనం కడుపులో ఆ తల్లి గర్భంలో ఉన్నాము, మళ్ళీ భూమి మీదకి వచ్చాము. మళ్ళీ 9 రోజులు కనుక నవరాత్రులు చేస్తే తల్లి అనుగ్రహం ఇంకా విశేషంగా మనం పొందుతాము. తల్లిదండ్రులకు యోగక్షేమం, మన పిల్లలకు యోగక్షేమం, మనకు కూడా. అంటే దీక్ష చెప్పబడ్డది మనకు. నవరాత్రి దీక్షలో ఏం లేదు, చేయాల్సిన ఇబ్బంది ఏకభుక్తం చేసి శ్రద్ధగా, ఇక నియమాలు అందరికీ తెలిసినవే, ధర్మబద్ధంగా 9 రోజులు వేరే మాటలొద్దు, దుర్భాషలొద్దు, ఒకటే నామం భద్రకాళి శరణం మమ శ్రీమాత్రే నమః. ఒక నామాన్ని పట్టుకొని దాన్ని అక్షర లక్షగా ఈ 10 రోజులలో 1,00,000 జపం చేయాలి. చేసినట్టయితే అమ్మవారిని మనం చేరుకుంటాం. అంటే రోజు 10,000 చేయాలి. అంటే మనం ఎంత మౌనం వహించాలి, ఎంత తక్కువ మాట్లాడాలి, అది మీకు తెలిసిపోతుంది. కాబట్టి మాల దీక్ష చేయడం ద్వారా అమ్మవారిని మనం పరిపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఇంకా కొంచెం ఎక్కువ పొందుతాం. అంటే మాల వేసుకున్న వారి కృప ఖచ్చితంగా అమ్మవారికి వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఎవరైతే మాల వేసుకోకుండా అమ్మవారి కృపకి ప్రాప్త రావాలనుకుంటారో భక్తులు, అలాంటి వారు ఏం చేయాలి? వివరమైనా ఒకటే, భద్రకాళి శరణం మమ. మాలధారణ అనేది మనల్ని కట్టివేసేదందుకే. భగవంతుడికి దీక్షము, కంకణ, వస్త్రధారణ ఇవి బహిది. అంతర్ముఖంగా అమ్మవారి యొక్క త్రికరణ శుద్ధి, అమ్మవారి యందు భక్తి విశ్వాసాలు కలిగి అట్లా దీక్ష చేయవచ్చు. ధర్మబద్ధంగా ఈ 9 రోజులు అమ్మవారి కోసం కేటాయిస్తే సంవత్సరం పాటు అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది, మన కష్టాలను తీరుస్తుంది. ఆమె అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఒక తల్లి
మరి ఇంట్లో మనం అన్నం పెట్టాలనుకుంటే మరి సమానంగా పెడుతుంది. ఒక కొడుకు ఎక్కువైనా తక్కువైనా, కలెక్టర్ అయినా ఇంకో కొడుకు మామూలు వాడైనా ఇద్దరిని సమానంగా చూస్తుంది. అమ్మవారి దృష్టిలో కూడా భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా, మీరు అన్నట్టు దీక్ష చేయని వాళ్ళు కూడా భక్తి శ్రద్ధ ఈ రెండే అమ్మవారు కోరుకుంటారు. అంటే మనసు నిర్మలంగా ఉండాలంటారు, అంతేనా? నిర్మలమైన భక్తి, నిశ్చలమైన ఒక మన మానవత్వంతో అసలు దీక్ష తీసుకోవడమే కాదు, సేవాభావం కూడా కలగాలి. తప్పకుండా ఇంకో పరోపకారం చేయాలి. భగవంతుడు ఒకడే కోరుకుంటాడు, మనల్ని సృష్టించి మన కోసం కాదు. ఒక డాక్టరు, ఒక కలెక్టరు, ఒక పోలీసు, ఒక అర్చకులము, మేము మీ అందరి యోగక్షేమాలు కోరితేనే అమ్మవారు మమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు మంచి జరిగిందంటేనే నిజమైన పూజ మేము అమ్మవారికి చేసినట్టు. అయ్యగారు మీరు ఎంత చేసినా మాకు ఏం కాలేదంటే మాకు అమ్మవారు మమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేస్తలేదు అన్నట్టు. మీరు కూడా నిశ్చలమైన భక్తితోటి నిర్మలంగా ఉండి తక్కువ మాట్లాడాలి, తక్కువ తినాలి. ఈ 9 రోజులు నామజపం ఎక్కువ చేయాలి. అప్పుడే దాని ఫలితాన్ని మీరు రుచి చూస్తారు, అనుభవిస్తారు. అండ్ చివరిగా వచ్చేటువంటి భక్తులు కానివ్వండి, ఇక్కడ ఒక దగ్గర నుంచే కాదు, తెలంగాణ కాదు, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అలా వచ్చే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? భక్తులందరికీ అన్ని ఇదివరకు భద్రకాళి అమ్మవారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా అమ్మవారు అందరికీ తెలిసిపోయినది. ఏ భక్తులైనా సరే, వరంగల్ ప్రాంతము ఎంతో అభివృద్ధి పొంది ఉన్నది, హనుమకొండ కానీ అందరూ కూడా ఒకటే. మీరు ఎక్కడైనా వసతి గృహాలు మన దగ్గర లేవు కాబట్టి బయట ఎక్కడైనా ఉండవచ్చు. ప్రొద్దున 5 గంటల నుంచి రాత్రి 11 వరకు ఈ నవరాత్రుల్లో ఆలయం తీసి ఉంటుంది. సమయానుకూలంగా మధ్యాహ్న సమయం ఇంకా ఎక్కువ ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి ప్రసాదము, భోజనాలు ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు మా ఈవో గారు భక్తిగా భక్తులందరికీ కూడా అన్ని వసతులు, ప్రత్యేకంగా నీళ్లు, భోజనము ఇవన్నీ ఏర్పాటు చేశారు. మన దగ్గర వసతి మాత్రం ఇక్కడ నివసించే వసతి లేదు కాబట్టి మీరు బయట ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. విన్నారు కదా, ఈ రోజు అమ్మవారు అయితే బాల త్రిపుర సుందరి, చిన్న పాప ఎలా అయితే ఉంటుందో అలాంటి రూపంలో అమ్మవారి అయితే దర్శనం ఇవ్వనున్నారు. అలానే ఈ శరన్నవరాత్రిలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు అయితే భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక్కడ నుంచే కాదు, చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి, చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు వస్తూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మహిమ కలిగినటువంటి అమ్మవారు, భద్రకాళి అమ్మవారు వరంగల్ ప్రజల యొక్క ఇలవెల్పుగా పేరుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి అంతా కృపని కలిగిస్తూ మంచి జరిగేలా దీవిస్తుంది. ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులు మనసు అనేది నిర్మలంగా, కల్మషం లేకుండా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి, అంతా మంచి జరుగుతుందంటూ కూడా ఇక్కడ అర్చకులు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.